వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను చికెన్ స్పెషల్ వండుతున్నాను. స్పెషల్ అంటూ ఏముండదు, కాకపోతే చిన్నపిల్లలకి ఎక్కువ మసాలా లేకుండా ఎలా చేయాలి అనేది రెసిపీ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ చికెన్లో మనకి ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. చికెన్ వచ్చి ఓన్లీ ఒక 100 రూపీస్ది తెప్పించాను. ఆయిల్ వేడయ్యాక ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి ఇందులో వేయాలి. కొంచెం హల్దీ, పసుపు వేసాక కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే మనకి తొందరగా వేగుతాయి అన్నమాట. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. ఆనియన్స్ బాగా మగ్గాక ఆనియన్స్ వేగాక మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ నేను ఆల్రెడీ నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. సో బాగా కలుపుకోవాలి. ఇందులో ఆల్రెడీ ఇందాక మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా. సో చికెన్ ఒక 2 మినిట్స్ కొంచెం వేగాక మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకోవాలి. సో ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పీసెస్కి అనేది సాల్ట్ పట్టుకుంటుంది. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను ఈరోజు మార్నింగే రుబ్బాను కాబట్టి చూడండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1.5 స్పూన్ వేసాను, ఎందుకంటే మనకి స్మెల్ అనేది రాకుండా, హెల్దీ ఫుడ్ కూడా. సో ఇది బాగా కలపాలి. ముక్కలకు పీసెస్కి అన్నీ పడుతుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇలా నీట్గా కలిపేసుకొని కొంచెం మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసుకొని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగండి. సో చూడండి, చికెన్ ఒక 5 మినిట్స్కి కొంచెం ఇలా అవుతుంది. అప్పుడు పుదీనా వేరి పెట్టుకోవాలి. పుదీనా ఇలా పైనుంచి వేసేసుకొని బాగా కలుపుకోండి. మనకి చికెన్ చాలా తొందరగా అవుతుందండి. మీకు ఈ వీడియో తర్వాత కూడా నేను ఒక టిప్ చెప్తానండి. సో ఇలా పుదీనా మొత్తం కలిపేసాను. తర్వాత మీరు కారం తీసుకోండి. కారం మీరు ఇంట్లో ఎలా తింటారో చూసి దాన్ని బట్టి వేసుకోవాలి. సో మా పిల్లలకి కొంచెం లైట్గా వేస్తాను నేను, బట్ నాన్ వెజ్లో కారం ఉంటేనే బాగుంటుంది. నేను ఒక 3 స్పూన్స్ వేసాను. వేసేసి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. మూత పెట్టేసి మీడియం సిమ్లో పెట్టాలండి. కుకింగ్ మొత్తం మీడియం సిమ్లోనే చేయాలి. సో చూడండి, ఇలా మొత్తం మొత్తం పీసెస్కి కారం బాగా పట్టాలి. సో ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను ఒక 5 మినిట్స్.
సో ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ మనం చికెన్ పీసెస్ని బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇందాక కారం వేసాం కదా, ఇలా ముక్కలకి తీసుకుందా లేదా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే లైట్గా కొబ్బరి పొడి వేసుకోవాలండి. తర్వాత ధనియా పొడి, సో ఇప్పుడు కొబ్బరి పొడి ఇంకా ధనియా పొడి వేసాం కదా, సో మనం కావాలనుకుంటే ఇలా దగ్గరకని కూడా చేసుకోవచ్చు. బట్ మా పిల్లలు కొంచెం గ్రేవీ అడుగుతారండి. సో గ్రేవీ కోసమని నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో ఇలా వేసేసుకోవాలి, బాగా కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచేస్తే కర్రీ రెడీ అవుతుందండి. మూత తీసేసాను, కర్రీ కూడా మంచి దగ్గరకు అయిపోయింది, కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్, లైట్గా మనం ఇంట్లో చేసుకున్న మసాలా కొంచెం హార్డ్గా ఉంటుందండి. సో పిల్లలకి కొంచెం స్పైసీనెస్ అనేది తెలుస్తుంది అందులో. సో నేను చికెన్ మసాలా అనేది తెప్పించానండి, అది ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఒక 1/2 స్పూను చికెన్ మసాలా తెప్పించాను, జస్ట్ కొంచెం వేసుకున్నాను. ఇది బాగా కలిపేసుకొని లాస్ట్ ఫినిషింగ్ టచ్, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సో చికెన్ రెడీ అండి. సో రైస్లోకి నేను సర్వ్ చేస్తాను. రైస్లో గార్నిష్ చేశానండి. సో సైడ్కి ఆనియన్స్, లెమన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మా పిల్లల టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. సో మసాలా చాలా తక్కువ వేసాను నాన్న, చాలా తక్కువ వేసి చేశాను. ఎలా ఉంది చికెన్? మీ ఫేవరెట్? చాలా బాగుంది. ఎలా ఉంది లల్లా? సూపర్. వావ్. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో, మీ పిల్లలు ఎలా కామెంట్స్ చేశారో నాకు కింద ఉన్న దాంట్లో కామెంట్స్ పెట్టండి. సో టిప్ వచ్చి ఏంటంటే మీకు చికెన్లో ఎప్పుడైనా స్పైసీ అయిందంటే 2 స్పూన్స్ పెరుగు తీసుకొని మజ్జిగలా కలిపేసి చికెన్లో వేస్తే స్పైసీనెస్ అనేది తగ్గుతుందండి. ట్రై చేసి చూడండి.